హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళదుంప అరటికాయతోటి తక్కువ ఆయిల్ తోటి పొడి పొడిగా ఉండే విధంగా ఫ్రై అండి. పప్పులోకైనా సరే, సాంబార్లోకైనా సరే చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్యాన్కి ఎక్కడ కూడా స్టిక్కీగా అంటుకోకుండా చాలా పొడి పొడిగా వస్తుంది. 3 టిప్స్ ఉంటాయి. వీటిని ఫాలో అయ్యారంటే మీరు ఇలా ఈజీగా ఇంట్లో చేసేయచ్చు. ముందైతే వీటిని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని 3-4 టైమ్స్ వరకు నీళ్లు మార్చి వీటిని వాష్ చేయాలన్నమాట. వాష్ చేసిన తర్వాత సెకండ్ టిప్ అండి, ఒక ప్లేట్లో అయినా సరే లేదా ఒక కాటన్ క్లాత్లో అయినా సరే ఒక పావుగంట వరకు ఈ ముక్కల్ని ఆరనివ్వండి. ఇలా ఆరిపోయిందంటే మనకి ఎక్కడ కూడా ప్యాన్కి అంటుకోదు. థర్డ్ టిప్ వచ్చేసి, మనం ఫ్రై ఎందులో అయితే చేస్తున్నామో ఆ కడాయి అనేది కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు చూసారు కదా, నేను ఆయిల్ కూడా ఎక్కువ యూస్ చేయలేదండి, తక్కువ ఆయిలే వేశాను. ఇప్పుడు ఇందులో కావాల్సిన పోపు దినుసులన్నీ వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి. ఇందులోకి కొన్ని పల్లీలు కూడా వేయండి, టేస్ట్ బాగుంటుంది. అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి బంగాళదుంప అలాగే అరటికాయ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేయండి. మీలో ఎవరైనా సరే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మూత పెట్టి మగ్గించారంటే త్వరగా మగ్గిపోతాయి ఇవి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలపండి. తక్కువ టైంలోనే మనం త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు ఉత్తిగా ఆలు ఫ్రై చేయాలని కూడా ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చండి. చూసారు కదా, గరిటెకైనా సరే ప్యాన్కైనా సరే ఎక్కడా కూడా స్టిక్కీగా అంటుకోవట్లేదు. ముక్క మగ్గిందా లేదా అని మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. మగ్గిపోయితే మీరు రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ కారాన్ని యాడ్ చేశాను. ఇది ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేయండి. ఇందులోనే ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా అయినా యాడ్ చేయండి. అంతేనండి, ఫ్రై అయిపోయింది. ఇది మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి. చివరగా కొంచెం కొత్తిమీర చల్లండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.